ఈరోజు శామదుంప పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పావు కిలో శామగడ్డలు అనేది తీసుకున్నాము. వీటిని ఒక బౌల్లో వేసి బాయిల్ చేసుకోవాలి. వీటిని ముందుగా కడుక్కోవాలండి, ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది కదా. సో కడుక్కొని 2 times తర్వాత వంపి దాన్ని ఉడకబెట్టాలి స్టవ్ మీద. ఇలా కడిగిన శామగడ్డల్ని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. శామగడ్డలు అనేవి ఉడికాయండి. చూడండి, ఇట్లా అంటే గంట పెట్టి ఇట్లా అంటే మనం అది కట్ అవ్వాలి. ఇప్పుడు వీటిని పొట్టు తీసుకుందాం. శామగడ్డ పులుసులోకి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టుకోవాలండి వాటర్లో ముందుగానే. ఇలాగా ఇందులో ముందుగా ఒక టీస్పూన్ అన్ని ధనియాలు, ఒక టీస్పూన్ అంత జీలకర్ర, ఒక ½ టీస్పూన్ అంత మెంతులు, ఇవి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది పౌడర్గా చేసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. దీన్ని పక్కకు పెట్టుకొని ముందుగా స్టవ్ పెట్టి బాండి పెట్టాలండి. అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్, ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఒక ½ టీస్పూన్ అంత జీలకర్ర, ½ టీస్పూన్ అంత ఆవాలు, ఒక 4 మిరపకాయలు. ఇవి నూనెలో వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ పొడుగ్గా కోసుకోవాలి. కొంచెం ½ కట్ట మెంతి కూర. ఇలా ఉల్లిగడ్డ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి చారులో అది మసిలి మనం ఆనియన్ తిన్నప్పుడల్లా ఆ పులుపుతోని ఆనియన్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయింది కదా, ఇందులో కొంచెం ఒక టేబుల్స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇందులో ఇప్పుడు చామగడ్డలు అనేవి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోండి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని ఇవి మగ్గనివ్వండి, ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ½ టీస్పూన్ అంత పసుపు, 2 tablespoons అంత కారం, 1 tablespoon అంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇవి ఉప్పు కారం అనేవి వాటికి పట్టాలండి శామగడ్డలకి. అప్పటి వరకు మనం మూత పెట్టి పెడదాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏదైతే చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి, అది పిసుక్కొని ఇలా ఇందులో పోసుకోవాలి. ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఏదైతే పులుసు అనేది మనం పోసాం కదా, ఇది మసలాలండి. మూత పెట్టి మసలించుకోవాలి ఇప్పుడు ఈ పులుసు అనేది. ఇప్పుడు చూడండి, ఈ పులుసు అనేది మసులుతుంది కదా, ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు అండ్ ధనియాలు పౌడర్ అనేది ఇందులో వేయాలండి. వేసిన తర్వాత ఈ పులుసు అనేది ఇంకా 15 minutes ఇలానే మరుగుతూ ఉండాలి. సో దట్ ఈ పులుపు అనేది శామగడ్డలకు అనేది పడుతుంది, చాలా టేస్టీగా అవుతుంది. ఇందులో మనం ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ కొంచెం తీయగా పుల్లగా టేస్టీగా ఉంటుంది. ఇది 15 minutes బాయిల్ అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా ఈజీ అండి శామగడ్డ పులుసు అనేది. మీరు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.